అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దాంట్లో మేము కూడా ఉండాలండి. ఈరోజు అయితే థర్స్డే వీడియో అండి. ఇది అయితే చిన్న వ్లాగ్ అయితే చూడండి, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే వెజిటేబుల్స్ అంతా మా హస్బెండ్ మార్నింగ్ తీసుకొని వచ్చినారండి. ఇంకా సూపర్ మార్కెట్ నుంచి ఇది పప్పు, ఇంకా ఏమేమి కావాలో కుక్ చేసే ఐటమ్ అంతా తీసుకొని వచ్చినారండి. నిన్నే పోస్ట్ చేద్దామంటే ఈ వీడియో నాకు పని ఉంది కాబట్టి ఫంక్షన్కి పోవాల్సిందే ఉంటే దానికోసం పోస్ట్ చేయలేదండి వీడియో అయితే. ఇట్లా ఇవి అంతా బాస్మతి రైస్, ఇంకా టీ పౌడర్, ఇంకా కందిబ్యాళ్ళు అంతా తీసుకొని వచ్చినారండి. ఇంకా షాంపూలు తీసుకొని వచ్చుంటే అంతా సర్దేసి, మళ్ళీ వెజిటేబుల్స్ అంతా సర్దేసి, చిక్కుడుకాయలు ఉంటే చిక్కుడుకాయ తాలింపు చేద్దామని అన్నీ కోసి పెట్టేసి నీళ్ళు వేసి పెట్టానండి. అది అయితే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి పాలు వేడి చేస్తున్నానండి. నేనైతే ఈ స్టవ్ అంతా నీళ్ళు కొంచెం పడి అది మరకగట్ల పడిందండి. అది నేను నీట్గా పెడతాను, ఏమైనా నీళ్ళు కొంచెం పడినా కానీ మరకగట్ల పడిపోతాయి. అది అయితే పాలు ఒక్క సైడ్ వేడిగా అవుతూ ఉందండి. ఈ సైడ్ అయితే నేను చిక్కుడుకాయలంతా నీళ్ళలో పెట్టింటాను కదా, ఉప్పేసి అది ఇంకోసారి వాటర్ వేసేసి కడిగేసి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ దీంట్లో కుక్కర్లో వేస్తున్నానండి. నీళ్ళు వాటర్లో అంతా తీసేసి చిక్కుడుకాయలు కుక్కర్లో వేసేసి ఒక గిలాస్ నీళ్ళు వేసేసి చిక్కుడుకాయలు ఉప్పు వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టేస్తానండి. అది రొంత మెత్తగా అయితే మళ్ళీ అది నీళ్ళంతా తీసేసి తాలింపు చేసుకుందామండి. చూడండి, ఒక సైడ్ ఆ పని చేస్తూ ఉంటే ఇంకో సైడ్ ఇది పాలంతా పొంగిపోయింది. అది పాలంతా పొంగిపోయింది కదా, ఒక సైడ్ ఆ గిన్నె పెట్టేసి ఆ గిన్నె కూడా వేరే గిన్నెలో పాలు వేసేసి ఆ గిన్నె కూడా క్లీన్ చేసేయాలండి. ఇది కూడా స్టవ్ పైన పడింది కదా, పాలు అదంతా తీసేసి కడిగేసి మళ్ళీ కుక్ చేసుకోవాలండి. అట్లే చేస్తే అది పాలు కూడా ఇది మాడిపోతాయి, మరక కూడా పడిపోతుంది కడిగినా కానీ. దానికోసం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను కుక్ చేసుకుంటానండి. ఇట్లా పాలు పొంగింది కదా, ఇది ఏమీ అనుకోకూడదు, పాలు పొంగిపోయింది అనుకోకూడదు, మంచిదే అనుకొని ఊరికే ఉండిపోవాలండి. ఎందుకంటే అయ్యో పాలు పొంగిపోయింది, ఏమో ఇది ఇట్లా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది అనుకోకూడదు. ఎప్పుడైనా పాలు పొంగినా కానీ మేము ఊరికేనే ఇది చేసుకోకూడదండి. వేస్ట్ అయిపోయింది అనుకోకూడదు. మాకు మంచిదే అని ఊరికే ఉండిపోవాలండి. ఇట్లా స్టవ్ పైన అంతా నీళ్ళు వేసేసి కడిగేసి మళ్ళీ తుడిసేసి స్టాండ్ పెట్టేస్తానండి. ఆ పాలంతా షింక్లో వెళ్ళిపోతుందండి. మాకు ఆడే నిలబడదు. పాలైతే తుడిసేసి ఇట్లా స్టాండ్ పెట్టేస్తున్నానండి. మళ్ళీ కుక్ చేసుకుంటే బాగుంటుంది. అట్లే చేస్తే కుకింగ్ చేసుకుంటే వాసన పాలు స్మెల్ కూడా వస్తుంది. మాకు కుక్ చేసేకి కూడా అయ్యలేదు. దానికోసం అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. ఇట్లా క్లీన్ చేసుకొని ఇది కుక్కర్ పెట్టేసినానండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మళ్ళీ చపాతీ చేసేకి పిండి కలుపుతున్నానండి. నేనైతే ఉప్పు వేసేసి బాగా ఉప్పు మిక్స్ చేసేసి పిండిలో మళ్ళీ వాటర్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి బాగా పిసికి అది కలిపితే పిండి అయితే బాగా మేము చపాతీ చేస్తాం కదా, అప్పుడు మెత్తగా ఉంటుందండి. ఇట్లా కొంచెం నీళ్ళు వేసేసి ఇది బాగా ఇట్లా చేతితో పిసకాలండి. పిండి అయితే కొంచెంనే పిసకల్లా. పిండి అయితే ఎక్కువ వాటర్ వేసేసి కలిపేస్తే అది చపాతీ పిండి మెత్తగా కూడా ఉండవు, పొంగవండి. దానికోసం ఇట్లా కొంచెం వేసేసి నీళ్ళు బాగా కలిపేసి ఇట్లా పిండికి మళ్ళీ కలుపుతున్నానండి. మళ్ళీ దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేస్తున్నానండి ఆయిల్ అయితే. బాగా అది ఆయిల్ కూడా బాగా మిక్స్ చేసేసి పిండి పైన మూత పెట్టేసి ఒక 1/2 అవర్ నానితే పిండి బాగా మెత్తగా ఉంటాయి, టేస్ట్ కూడా ఉంటాయండి చపాతీలు. దానికోసం నేను ఇట్లా కలిపేసి ఒక మూత పెట్టేసి సైడ్లో పెట్టేస్తాను. ఇది అయితే 2 విజిల్స్ వచ్చేసినాయండి. వచ్చేసిన తర్వాత అది మూత తీసేసి గ్యాస్ అంతా పోయిన తర్వాతనే మూత తీయాలండి. అట్లే తీస్తే మేము అర్జెంట్లో మళ్ళీ వద్దండి, మళ్ళీ ఆ కుక్కర్ ఢవేల్ అంటుంది. దానికోసం ఎప్పుడైనా వంట రూమ్లో మేము ఎంత ఫాస్ట్గా పని చేసినా కానీ జాగ్రత్తగా చేయాలండి.
ఇది కుక్కర్ మూత తీసేసి దాంట్లో అంతా నీళ్ళంతా తీసేసి, చిక్కుడుకాయలో ఉండే నీళ్ళంతా తీసేసి ఒక ప్లేట్లో చిక్కుడుకాయలంతా వేస్తున్నానండి. అది చల్లగా అయిన తర్వాత బాగా దాంట్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అంతా పిసికేయాలండి. ఇట్లా చిక్కుడుకాయ చేతిలో వేసేసి పిసికేస్తే నీళ్ళంతా బయటికి వెళ్ళిపోతాయి కదా. మళ్ళీ కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టి బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఆయిల్ వేస్తున్నానండి. 2 చెంచా ఆయిల్ వేస్తున్నాను. పెద్ద చెంచే కదా అది, దానికోసం 2 చెంచా ఆయిల్ వేసేసి అది హై ఫ్లేమ్లో పెట్టేసినాను, చూసుకోలేదు. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కదా, దానికోసం. ఇది ఆవాలు వేసేస్తాను నూనెలో. అది ఆవాలు చిట్పట అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అంతా వేసేసి రొంత రెడ్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో ఉప్పు వేసుకోవాలండి. చిక్కుడుకాయలో కూడా ఉప్పు వేస్తున్నాం కదా, దీంట్లో చూసుకొని వేసుకోవాలండి. తాలింపులో అది ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం ఉల్లిపాయ రెడ్నెస్ వచ్చిన తర్వాత ఈ చిక్కుడుకాయలో నేను వేరే శనగల పొడి కలిపేసి చిక్కుడుకాయలో ఆ పొడి చేసుకుంటాం కదా, పల్లీలు, ఇంకా ఎండు కొబ్బరి, ఇంకా ఎండుమిరపకాయ, ఉప్పు వేసి ఫ్రై చేసుకొని అది పొడి చేసుకొని ఈ చిక్కుడుకాయలో వేసుకొని బాగా కలుపుతున్నానండి నేనైతే. తాలింపులో కలిపిన తర్వాత రెడీ అయిపోయిందండి. చిక్కుడుకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. చపాతీ కూడా ఒక సైడ్ చేస్తున్నానండి. అంతా రెడీ అయిపోయిన తర్వాత మా మామకి క్యారియర్ కట్టి పంపించేసి, మా హస్బెండ్కి, మా పిల్లలకి అంతా టిఫిన్ చేసిన తర్వాత మా హస్బెండ్కి టీ ఇస్తున్నానండి. నాది అయితే ఇంకా టిఫిన్ కాలేదండి. వాళ్ళకి అంతా టిఫిన్ ఇచ్చేసి అంత పని అయిపోయిన తర్వాత నేను తినేదండి. ఎందుకంటే హడావిడిగా తినేకయ్యలేదు. దానికోసం నేను వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే నేను టిఫిన్ చేసేది. అదంతా పని అయిపోయిన తర్వాత కాఫీ తాగేసి మళ్ళీ నూనె వంకాయ చారు చేస్తున్నానండి. నేనైతే నూనె వంకాయ చారు అందరికీ తెలిసిండేదే కదండి, దానికోసం ఆ రెసిపీ షేర్ చేయలేదు. ఈ రెసిపీ కూడా తాలింపుది అందరికీ తెలుసుంటుంది. తెలుసుకోకుండే వాళ్ళు తెలుసుకుంటారండి. ఆ రెసిపీ పెట్టినాను. మసాలా అంతా చేసేసి దాంట్లో ఉప్పు, పసుపు, కారం పొడి అంతా వేసేసి మసాలాలోనే అది పేస్ట్ చేసుకొని వంకాయలో ఇట్లా మసాలా అంతా పెట్టేసి బాగా తగులుతుంది కదా, ఇట్లా పెట్టేస్తే మసాలా, దానికోసం ఇట్లా పెట్టేసి అండి. ఇంకోసారి తప్పకుండా షేర్ చేస్తాను మా ఇంట్లో ఎట్లా చేస్తారు నూనె వంకాయ చారు. ఇట్లా వేసేసి నూనె వంకాయ చారుకి అంతా మసాలా అంతా వంకాయలకి అంతా తగిలిచ్చేసి ఒక ప్లేట్లో పెట్టేసి మళ్ళీ ఇది అయితే గిన్నెలో తాలింపు వేసుకొని మళ్ళీ ఆ తాలింపులోకి ఇది వంకాయలంతా వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాండి. బాగా ఫ్రై అయితే ఇట్లా నూనెలోనే ఫ్రై అయితే వంకాయలు బాగా టేస్ట్గా వస్తుందండి. నూనె వంకాయ చారు అయితే ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని మళ్ళీ మసాలా కొంచెం మిగిలి ఉంటుంది కదా, అది కూడా వేసేసి బాగా మరిగిచ్చి బాగా ఉడకాలండి. అది నూనె వంకాయ చారు రెడీ అయిపోతుంది. అది వంకాయ కూడా చూడండి ఎంత మెత్తగా అయిందో. దాంట్లో మేమైతే సైడ్లో కుకుంబర్ పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మా బక్రీద్ పండుగ వస్తూ ఉంది కదండి, దానికోసం ఇట్లా బాక్స్ అంతా క్లీన్ చేస్తున్నానండి. వీడియో ఎట్లో ఒక రకంగా పడిందండి, షార్ట్లో పడింది. ఇది అయితే నేను ఫుల్ వీడియో తీద్దామంటే షార్ట్లో పడింది. ఇది అయితే సామాన్లంతా దాంట్లో బాక్సెస్లో ఏమేమి ఉన్నాయో అదంతా తీసేసి బాక్స్ అంతా కడిగేసి బాక్స్ పెడతాం కదా, ఆ చోటంతా క్లీన్ చేసుకొని తుడిసేసి మళ్ళీ బాక్స్ అంతా కడిగిన తర్వాత అదంతా ఏమేమి ఉన్నాయో దాంట్లో వేసేసి బాక్సెస్లో అది బాక్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేసినానండి. ఒకటి అయితే ఒక సెల్ఫ్ అయితే క్లీన్ అయిపోయిందండి. రేపు ఒక సెల్ఫ్ ఇట్లా రోజు ఒకటి క్లీన్ చేసుకుంటాను. అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకోవాలంటే అయ్యేలేదండి, సుస్తు పడిపోతాం కదా, దానికోసం ఎంత కావాలో అంతే పని చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, అస్సలాము అలైకుం, అల్లాహ్ హాఫీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దుఆ में याद रखिए.